డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బిఎల్ఏసి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో మనకి ఈరోజు అయితే ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ వీడియోలో రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి, ఫెయిల్ అయిన వాళ్ళకు రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి, బ్యాక్లాగ్స్ కావచ్చు, రీవాల్యుయేషన్ కావచ్చు, ఇలాంటి ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు రిజల్ట్స్ ఇంకా వెబ్సైట్లో అప్డేట్ చేయలేరు. కింద డిస్క్రిప్షన్లో మనకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈవినింగ్ వరకు మనకు వెబ్సైట్లో రీవాల్యుయేషన్ కావచ్చు, రిజల్ట్స్ లింక్ కావచ్చు, అన్ని అప్డేట్ అయిపోతాయి. సో కింద లింక్ ఉంటుంది. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ డిస్క్రిప్షన్లో క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ బిఎల్ఏసి రిజల్ట్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీ యొక్క అడ్మిషన్ నెంబర్ మీరైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ సెమిస్టర్, సో మీరు ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ మీరైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే మీ యొక్క రిజల్ట్స్ అనేది డిస్ప్లే అవుతుంది. అందులో బేసిక్ మీ క్యాండిడేట్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతుంది అండ్ మీ యొక్క మార్క్స్ డీటెయిల్స్. సో మార్క్స్ డీటెయిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు సబ్జెక్ట్ నేమ్స్ ఉంటాయి. సో ప్రతి కాలంలో సబ్జెక్ట్ నేమ్, థియరీ మార్క్స్, సో ప్రతి సబ్జెక్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి థియరీ రిజల్ట్. సో ఇక్కడ మనకు F1 వస్తే ఫెయిల్ అయినట్టు అందులో, అదే P అని వస్తే పాస్ అయినట్టు, AB వస్తే ఆబ్సెంట్ అయినట్టు, MP అంటే మాల్ ప్రాక్టీస్. సో ఇవి మనకు అక్కడ డిస్ప్లే అవుతాయి. సో థియరీ మార్క్స్ చూసుకోండి, థియరీ రిజల్ట్ చూసుకోండి. పాస్ మార్క్స్ ఎన్నిటికంటే ప్రతి పేపర్కి మనకు మ్యాక్సిమం మార్క్స్కి 40% ఆఫ్ ద మార్క్స్ అయితే మనకు వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు పాస్ అయినట్టు. P అంటే ఫెయిల్ అయిపోయినట్టు, AB అంటే ఆబ్సెంట్. సో ఇక్కడ మీరు ప్రతి సబ్జెక్ట్లో మీ మార్క్స్ అయితే చూసుకోవచ్చు. ఇవి థియరీ మార్క్స్. కింద వచ్చేసి మనకు ప్రాక్టికల్ కూడా ఉంటుంది, కంప్యూటర్ స్కిల్కి సంబంధించింది. సో అక్కడ కూడా మీరైతే చూసుకోవచ్చు. 40% ఆఫ్ ద మార్క్స్ రావాలి. సో P వస్తే ఫెయిల్ అయినట్టు, పాస్ అయినట్టు, F వస్తే మనకు ఫెయిల్ అయినట్టు. నెక్స్ట్ అక్కడ ప్రాక్టికల్ రిజల్ట్ చూసుకోండి. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అది కూడా కింద ఉంటుంది. పైన అనే థియరీ, కింద మనకు కంప్యూటర్ స్కిల్స్ సంబంధించింది. ఇప్పుడు మనకు కింద మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీకు టోటల్ మార్క్స్ చెక్ చేసుకోండి అండ్ పర్సంటేజ్ కానీ అట్లా ఏమి ఇవ్వరు. పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా ఎన్ని మార్క్స్ వచ్చాయి. సో మీరు టోటల్ మార్క్స్కి అండ్ మీకు వచ్చిన మార్క్స్కి మీకు పర్సంటేజ్ అయితే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో పాస్ అయ్యారు లేదా మీరైతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సపోజ్ ఎవరైతే ఒక సబ్జెక్ట్ కావచ్చు, 2 సబ్జెక్టులు కావచ్చు ఫెయిల్ అయి ఉంటే, మంచిగా రాసి ఫెయిల్ అయి ఉంటే మీరు రీవాల్యుయేషన్ పెట్టుకోవచ్చు. సపోజ్ మంచిగా రాయకుండా రీవాల్యుయేషన్ అంటే వేస్ట్ అయిపోతుందండి. సో మళ్ళీ వాళ్ళు కరెక్షన్ చేస్తారు. కనీసం 3 or 4 మార్క్స్ మనకు ప్రీవియస్ మార్క్స్ కన్నా ఎక్కువ పెరగాలి. అప్పుడు మాత్రమే అవి వ్యాలిడ్లోకి వస్తాయి. 1 మార్క్ 2 మార్క్ పెట్టినా వాళ్ళైతే ఫెయిల్ కిందనే అయిపోతారు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు రీవాల్యుయేషన్ పెట్టుకోవచ్చు. అది మనకు నైట్ వర్క్ కావచ్చు, రేపటి వరకు అప్డేట్ అవుతుంది. సో దానికి సర్టన్ అమౌంట్ ఉంటుంది, అది మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ ఇక్కడ మనకు సెమ్ 2కి సంబంధించిన LVR రిపోర్ట్. సపోజ్ సెమ్ 1లో ఏం రాయలేరు, ఇప్పుడు సెమ్ 2 LVR రిపోర్ట్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. లైబ్రరీ విజిటింగ్ రిపోర్ట్ లాస్ట్ డేట్ మనకు August 31 ఉంది. సో మీరు ఒక లైబ్రరీకి విజిట్ చేసుకొని కంప్లీట్గా మనకు రాసుకొని మీరైతే మీ స్టడీ సెంటర్లో మీరైతే ఇచ్చేసేయాలి. సపోజ్ ఎనీ ఐడియా లేని వాళ్ళు, సో ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించింది నేనైతే అప్డేట్ చేశాను. కింద PDF లింక్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అది డౌన్లోడ్ చేసుకోండి. 50 రూపీస్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ రాసుకొని వెళ్ళొచ్చు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు. అదర్ లైబ్రరీస్ వాళ్ళు ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్ మీ లైబ్రరీ రాసి మిగతాదంతా అది రాసుకొని వెళ్ళినా సరిపోతుంది. పాస్ అయినా సరిపోతుంది. కాకపోతే మ్యాండేటరీగా మీరు వెళ్ళైతే ఇవ్వాలి. అది కూడా ఇవ్వకపోతే మీరు సెకండ్ సెమిస్టర్లో అన్ని పాస్ అయినా అది ఫెయిల్ కింద వచ్చేస్తారు. సో మళ్ళీ జూనియర్స్ కోసం వెయిట్ చేయాలి, సపరేట్ డేట్స్ ఇస్తారు దానికి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు 31 August లోపే మీరు రాసి మీ స్టడీ సెంటర్లో అయితే సబ్మిట్ చేయండి. సో లింక్ కింద ఉంటుంది, క్లిక్ చేసుకొని 50 రూపీస్ పేమెంట్ చేసుకున్న తర్వాత మీకు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. సో అది చదివి కింద వ్యూ పర్చేస్ కావచ్చు, యాక్సెస్ యువర్ పర్చేస్ అని క్లిక్ చేసుకొని మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ PDF వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ రాసుకొని మీరైతే వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అప్కమింగ్ వీడియోస్లో మీకు సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, PDFs కావచ్చు, అవి అప్డేట్ చేయడం జరుగుతుంది. సో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు, సపోజ్ ఆబ్సెంట్ అయిన వాళ్ళు కావచ్చు, సో మేము ఎగ్జామ్ మంచిగా రాయలేము ఫెయిల్ అయినాం, మాకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే సేమ్ బిఎల్ఏసి మనకు ఫస్ట్ సెమిస్టర్స్ ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఉంటాయి మీకు ఎగ్జామ్. సో అప్పుడు మాత్రమే ఉంటాయి. సో మోస్ట్లీ మనకు మేలో ఉంటాయి. నెక్స్ట్ మేలో మనకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇన్స్టెంట్ సప్లీస్ కావచ్చు అలా అయితే ఉండవు. సో మళ్ళీ ఫస్ట్ సెమిస్టర్ కోసం మీరైతే వెయిట్ చేయాలి. సో మోస్ట్లీ మనకు మే వరకు వెయిట్ చేయాలి. సో ఇన్స్టెంట్గా ఈ 1 monthలో పెడతారా అట్లా అడుగుతారు కొంతమంది, అట్లా ఏముండవు. మళ్ళీ జూనియర్స్తోని మీరు రాసుకోవాలి. అండ్ ఎవరైతే ఈ ప్రాక్టికల్ క్లాసెస్కి అటెండ్ అవ్వని వాళ్ళు, మీకు జూనియర్స్తో పాటు ఈ రాయని వాళ్ళు కావచ్చు వాళ్ళతోని మీరు వెళ్ళి ప్రాక్టికల్ క్లాసెస్కి అటెండ్ అయ్యి మళ్ళీ మీరు ఫ్రెష్గా రిజల్ట్స్ అప్డేట్ అయిపోతాయి మళ్ళీ మీరు అటెండ్ అయిన తర్వాత. సో నెగ్లెక్ట్ చేయకండి, 1 or 2 days మాత్రమే ఉంటాయి కాబట్టి మీరైతే వెళ్ళాలి. అండ్ LVR రిపోర్ట్ ఇచ్చేసేయండి అండ్ రిజల్ట్స్ చూసుకోండి. సో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారా
రిజల్ట్స్ చూసుకోండి. అండ్ ఎల్బిఆర్ రిపోర్ట్ కావాలనుకున్న వాళ్ళు అది క్లిక్ చేసుకొని తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే డౌన్లోడ్ చేసుకొని మీరైతే సబ్మిట్ చేసేసుకోండి. ఇంకా వేరే డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ రిజల్ట్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయన్నా ఆర్ జస్ట్ పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యారా మీరైతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ ఎంతమంది పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అవుతారండి. సో చాలా మంది ఈజీగా తీసుకుంటారు కానీ ఫెయిల్ అవుతారు, చాలా మంది ఫెయిల్ చేస్తారు. సో మీరైతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.